వెల్కమ్ టు అనంత జనశక్తి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే చిలుముల మాధవ్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందజేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. క్రైస్తవ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి. శ్రీ 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 ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రతి మంగళ శుక్రవారం ప్రత్యేక పూజలు. సంగారెడ్డి జిల్లా హత్తనూర మండల కేంద్రంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జెడ్పీటీసీ ఆంజనేయులు, స్థానిక సర్పంచ్ వీరస్వామి గౌడ్ మరియు అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పండుగ రవి గారికి, స్థానిక చింతలచేడు సర్పంచ్ సుధాకర్ గారికి, కిషోర్ గారికి, హెడ్ క్వార్టర్ సర్పంచ్ వీరస్వామి గారికి, నాగులదేవపల్లి సర్పంచ్ గారికి, కిషోర్ గారికి, పెద్దలు నరసింహారెడ్డి గారికి, నరసింహ గారికి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, కృష్ణ గారికి, కళ్యాణ లక్ష్మి చెట్లు అందరూ పోయే అక్కజనులకు అందరికీ కూడా పత్రిక విలేకరులకు హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం అంటేనే మన ముఖ్యమంత్రి గారికి అన్నిటికంటే ఒక మంచి కార్యక్రమం అనేది దాని ఉద్దేశంలో ఉన్నది. మరి మొదలు ఎస్టీ మైనార్టీలకు, ఎస్సీలకు మరి 55,000 కాడికి ఇచ్చి దాన్ని మళ్ళీ కూడా 55,000 సరిపోవని 75,000 ఇచ్చిన తర్వాత మేమందరం కూడా మన అన్ని కులాల వారికి అర్హులైన వారికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఒప్పుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెందేటట్టు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఇవాళ 75,000, 55,000 సరిపోవని 1,116 రూపాయలు ఇచ్చి మనందరిని ఆదుకుంటున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. చాలా సంతోషం. ఇవాళ మీ అందరికి కూడా కళ్యాణ లక్ష్మి చెట్లు రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి నిన్ననే మొన్న 2 రోజుల కింద నేను చెప్తే నేను ఇమ్మీడియట్గా ఇవాళ ఇస్తాం, ఎన్ని పనులున్నా సరే ఇచ్చినట్టయితే వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుంది, ఇంకా అందరికి కూడా లాభం అవుతుందనే ఉద్దేశంతో మరి రావడం జరిగింది. చాలా సంతోషం. మీ అందరి ఆశీర్వచనం మన ముఖ్యమంత్రి గారి మీద మీ దీవెనలు ఉండాలి. తప్పకుండా మనకు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మన ముఖ్యమంత్రి. కళ్యాణ లక్ష్మి కాదు, రైతు బంధు కూడా మరి ప్రతి గ్రామంలో కూడా 190-95 మంది వ్యవసాయం మీద ప్రభుత్వం కనుక వాళ్ళందరూ కూడా రైతు బంధు మరి ఎకరాకు 10,000 ఇచ్చి మనందరిని ఆదుకుంటుండ్రు. మరి రైతు బీమా కూడా ఎవరన్నా రైతు అకస్మాత్తుగా చనిపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయినా, మరి ఏ విధంగా చనిపోయినా వారందరికీ కూడా మరి 5 లక్షలు ఇమ్మీడియట్గా వచ్చేటట్టు కూడా ఏర్పాటు జరుగుతున్నది. ఇవన్నీ పెన్షన్లు కూడా 200 పిచ్చం వేసినట్టుంటే ఇప్పుడు 2,000 పెన్షన్ చేసి మనందరిని ఆదుకుంటున్న సంగతి మీ అందరికీ తెలుసు. వికలాంగులకు కూడా 3,000 ఇస్తున్నాం. కరెంట్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి మరి అలా పంటలు పండుకుంటేందుకు కూడా ఆస్కారం అవుతున్నది. పండిన పంటను కూడా ప్రభుత్వమే కొని 2,060 రూపాయలు ఇచ్చి మనందరిని కూడా ఆదుకొని ఇవాళ రైతులందరూ కూడా సుఖ సంతోషాలు చెప్తున్నారు. బ్రహ్మాండంగా ఇవి అందరూ కూడా మీ దీవెనతోటి మళ్ళీ కూడా ప్రభుత్వం రావాలి, మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఉండాలి, కాళేశ్వరం నీళ్లు రావాలి. కాళేశ్వరం నీళ్లు మన నర్సాపూర్ తాలూకాకు వచ్చి మన చెల్లుకుంటాలు అన్ని నిండితే మన అందరికి కూడా ఆనందంగా ఉంటది. అది కూడా మొత్తం ప్రణాళిక తయారైంది. ఈ కరోనా వ్యాధితోటి కొంచెట్లో బడ్జెట్ పెట్టి తప్పకుండా ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కావాలని కోరుకున్నది. ఎవరు చాలా వాళ్లకు మరి జనవరిలో మరి ప్రతి చాలా వరకు కూడా సాధ్యమైనంత వరకు అందరి కోరిక నెరవేరే విధంగా మన ఇళ్లను కూడా ఇచ్చి ఒక ఇంటికి 3 లక్షలు ఇచ్చి మీరే నిర్మాణం చేసుకునేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
దయచేసి మీ అందరి మన్ననలు ఉంటే, మీ అందరి ఆశీర్వచనం ఉంటే ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేస్తాం. దయచేసి మీరందరూ కూడా ముఖ్యమంత్రి పట్ల ఒక మంచి విశ్వాసంతో ఉంటే మనం ఎన్నో కార్యక్రమాలు ముందుకు పోదాం, మంచి కార్యక్రమాలు చేసుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. వేరే దేశంలో కూడా ఇలా ఎక్కడ లేని విధంగా మన ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మీకు కనబడుతూనే ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా ఏదో విధంగా మరి సదుపాయం కలిగి సంక్షేమ కార్యక్రమాలు మన ఇంటికి వస్తున్నాయి. ఒకసారి బాగా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు. ఆడపడుచులంగిన ఆయన మంచి మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు. మీరిగిన కేసీఆర్ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళవేళ ఎప్పుడిగినా ఆయన మంచిగా ఉండాలని మనం కోరుకున్నాలి. ఇంకా ఎన్నోసార్లు ఆయన ఇట్లా ముఖ్యమంత్రి అయి ఉండాలి, మన ప్రజలందరికీ సుఖ సంతోషంతో ఉంటారని మేము కోరుతున్నాను. మరి మీరు ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి చీరలు తీసుకొని మరి సంతోషంగా మీరు మీ ఇంటికి వెళ్ళగలరని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోమవారం అందించారు. ఖేడ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో 498 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇక నిరుపేదల ఆడబిడ్డల పెండ్లి ఖర్చుకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకం ఒక వరమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ చూడండి, అక్కడ అంతమంది మెట్ల కట్ట నిలబడితే అది ఎట్లా సాధ్యమవుతుంది? మనం ఎట్లా సెకండ్ కార్యకర్తలకు అందరూ కూడా ఇంకో ఆటోగారు ఉంటే ఆటోగారు పైకి రండి, చక్రాన్ని పైకి తీసుకోండి. క్రైస్తవ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం క్రిస్మస్ పండుగలు పురస్కరించుకుని ప్రభుత్వం మంజూరు చేసిన బట్టలను నర్సాపూర్ సాయి కృష్ణ కళ్యాణ మండపంలో క్రైస్తవులకు పంపిణీ చేశారు. అనంతరం క్రైస్తవులు రూపొందించిన నూతన క్యాలెండర్లు ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సాయిరాం, పాస్టర్ లక్ష్మణ్ పాల్, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇవాళ క్రైస్తవులను కలిపే భాగ్యం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నాం. చాలా సంతోషం. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు క్రిస్మస్ పండుగ రాగానే క్రైస్తవులకు మరి బీద వాళ్ళకు కొంతమందికి బట్టలు పంపిణీ చేయాలి, వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయాలి. మనం అందరం కూడా క్రైస్తవులను కూడా మరి గౌరవించుకున్నాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ముస్లిం పండుగ రంజాన్ రాగానే రంజాన్ పండుగ కూడా మరి ముస్లిం సోదరులను వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయించి వారికి కూడా పేదవాళ్లకు కొన్ని దుస్తులు ఇచ్చి ఒక గౌరవించడం సాంప్రదాయంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎక్కడ లేని విధంగా యావత్ భారతదేశంలో ఎక్కడ లేదు. ఇవాళ మరి ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు సాంప్రదాయంగా తీసుకుపోవడం జరుగుతుంది. చాలా సంతోషం. అన్ని మతాలు కూడా ఎవ్వరమైనా మనం దేవుని బిడ్డలమే, ఎవ్వరి ఇష్టంతో వాళ్ళు. ఆంజనేయుల గారికి, అదేవిధంగా మన ఆర్తో కమిటీ చైర్మన్ మన వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ గారికి, రమణ గారికి, శ్రీనివాస్ గారికి, మరి కౌన్సిలర్స్ మహేష్ గారికి, కాన్సెస్ చాలా మంది సభాపతి పెద్దల గౌరవ మన గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, మరి దేవదాస్ గారు, సాగర్ గారు, అదేవిధంగా లక్ష్మణ్ పాల్ గారు, అమోస్ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా మీ అందరినీ కలిసి కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనందరం కలిసి నర్సాపూర్ నియోజక స్థాయిలో
అందరం కలిసి ఈరోజు క్రిస్మస్ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి పండుగలు అనేది అందరం కూడా కలిసిమెలిసి జరుపుకోవాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు సుఖ సంతోషంతో ఉండాలి. ఒకరు గొప్పవాళ్ళని బాగా జరుపుకుంటే లేని వాళ్ళు చూసేటువంటి పరిస్థితి ఉండకూడదు అన్న ఆలోచనతోని మరి ఏ పండుగ ఒక మత సామరస్యాన్ని పాటిస్తూ అందరూ కూడా సంతోషం. మరి నర్సాపూర్ నియోజకవర్గంలో అన్ని మతస్థులు కూడా ఒక సాంప్రదాయ ప్రకారంగా మన అందరినీ కూడా గౌరవించబడుతుంది. అందరం కూడా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉంటున్నాం అనేది కూడా. బన్సిలాల్పేట్ డివిజన్ పరిధిలోని మేకల మండి ప్రాంతంలో సాక్షాత్తు వెలిసిన శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రతి మంగళ శుక్రవారం రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ వేద పండితులు వంశీ శర్మ అన్నారు. ఇక 2022 సంవత్సరం ముగింపు ప్రారంభమైన ఈ పూజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ సకల జనుల బాగోగులను చూసుకునే ఆ ఎల్లమ్మ తల్లి కృపా దయా కరుణా కటాక్షాలు మానవాళిపై ఉంటాయని ఈ ఆలయానికి విచ్చేసి 11 ప్రదర్శనలు చేసి మనసులో కోరుకున్న కోరికలను 41 రోజుల్లో ఆ కోరికను నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి, పూజా కార్యక్రమాలకి, నిత్య అన్నదాన కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో భగత్ సింగ్ నగర్లో NGO ప్లాట్లలో సర్వే నెంబర్ 375లో ఇళ్ల నిర్మాణం చేపట్టరాదని లక్సెట్టిపేట తహసీల్దార్ జోస్న పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అక్రమంగా ఎవరైనా నిర్మాణం చేపడితే చట్టరీత్యా చర్యలు చేపడతామన్నారు. ఇక ఈ ఫ్లాట్లను అమ్మినా కొన్నా చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి దొండ ప్రభాకర్ తదితరులున్నారు. ఎవరిది అలా చూపియండి, కాపీ చూపియండి, మాకు మా ఆఫీస్కి తీసుకురండి. మీరు ఇప్పుడు తీసుకురండి, మేము చూస్తాం ఏంటి అనేది. అరే మేడం ఇదంతా తీస్తా అంటున్నారు. మిగతా ఇక్కడ ఎవరెవరి షెడ్స్ ఉన్నాయో అవి మన ఆఫీస్కి అయితే రావాలి. మన మంచిది కనిపిస్తాను అసలు కనిపిస్తాను కొంచెం కొంచెం రండి ప్లీజ్. అలా నాన్న ఇక్కడ లేడు, ఆయన అవైలబుల్ ఉన్నారు, ఆయన ఉన్నారో లేడో గ్యారెంటీ లేదు. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ కు వార్షిక తనిఖీ నిమిత్తం SP రాహుల్ దేవ్ శర్మ విచ్చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా ప్రభావం తగ్గిందని అన్నారు. నాటుసారాపై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగా జిల్లాలో 123 గ్రామంలో సారా ప్రభావం ఉండేదని, ఎన్ఫోర్స్మెంట్ దాడుల వల్ల ప్రస్తుతం కేవలం 11 గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా సారా ప్రభావం అక్కడక్కడ ఉందని SP అన్నారు. చింతలపూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో గత నెల 65 లక్షల రూపాయల నాటుసారా తయారీదారులకు జీవనోపాధి నిమిత్తం జిల్లా కలెక్టర్ 72 కుటుంబాలకు అందించారని, అందులో భాగంగా వారు గ్రామంలో దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని SP తెలిపారు. నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఇంకా కొంత మేరకు సారా ప్రభావం ఉందని, త్వరలోనే దాన్ని కూడా లేకుండా చేస్తామని SP తెలిపారు. ఈ కార్యక్రమంలో CI MVS మల్లేశ్వరరావు, SI హరికృష్ణులు పాల్గొన్నారు. మేజర్ ఇష్యూస్ ఏం లేదు. ఇంతకుముందు పాతకాలంలో కొంచెం ఐడియల్ ఎక్కువ ఇక్కడ చేయడం జరిగింది. మన లాస్ట్ 1 year చేసిన ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ఇక్కడ ఉన్న విలేజెస్లో కూడా ఐడియల్ ఎక్కువ బాగా తగ్గింది. ఇప్పుడు అన్ని విలేజెస్ క్లీన్ రిటర్న్ అయిపోయాయి. ఒక నాగిరెడ్డి కూడా విలేజ్ మాత్రం ఒకటి ఇంకా స్టిల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అన్ని విలేజెస్లో మన జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 9 PDA తీసుకుంటాం జరిగింది. లాస్ట్ మంత్లో కూడా నాగిరెడ్డిగూడెం విలేజెస్ ఆధారం పెట్టుకొని చుట్టుపక్కల విలేజెస్ కూడా కలెక్టర్ గారు ఆధారంలో 65 lakhs డబ్బులు ఇవ్వడం జరిగింది.
అందులో 60 ఫ్యామిలీకి ఎంత డబ్బు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు రివ్యూ చేస్తూ కూడా అందులో దాదాపు 7-8 ఫ్యామిలీ కూడా కొత్త వ్యవసాయం స్టార్ట్ అయి ఉంటుంది. ఫ్యామిలీ ద్వారా రేషన్ షాప్ స్టార్ట్ అయింది. కొంతమంది గొర్రెలు కొన్నారా, కొంతమంది ఎనిమల్స్ కొన్నారా, కొన్ని షాప్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు, ఒక పర్సన్ కార్ కొనేసి కూడా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తున్నారా. సో ఇది ఒక స్టెప్. మళ్ళీ ఇంకా టోటల్ 60 ఫ్యామిలీస్ కూడా వాళ్ళు నెక్స్ట్ 1 monthలో కూడా స్టార్ట్ చేసుకుంటారు ఆ అమౌంట్ యూటిలైజేషన్. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి మనం పోతాం. సో ఇనిషియలీ మనము ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా ఫోకస్ చేస్తాము. ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా 123 విలేజెస్ నుంచి మనము 11 విలేజెస్కి వచ్చేసాము. ఓన్లీ 11 విలేజ్ జిల్లా వ్యాప్తంగానే కొన్ని సార్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో రిహాబిలిటేషన్ తర్వాత కూడా మళ్ళీ వేరే వేస్ కూడా రిహాబిలిటేషన్ వెళ్ళిపోతాము. అదర్ దాన్ దట్ సారా కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ ఈ మండలంలో ఉన్నాయి. దీని మీద ఎక్కడెక్కడే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి మీద బైండ్ ఓవర్ కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మహిళా పోలీస్తో కూడా ఇంట్రాక్షన్ చేయడం జరిగింది. మహిళా పోలీస్ ద్వారా కూడా ఉన్న డిస్ప్యూట్స్ గుర్తించడం జరిగింది. భార్యాభర్తల గొడవలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ. అదేవిధంగా ఆల్ మహిళా పోలీస్ ద్వారా 8th to 12th class ఫీమేల్ స్టూడెంట్స్కి కూడా మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి రిపీటెడ్ కౌన్సిలింగ్ చేయడం, అదేవిధంగా సోషల్ మీడియాలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది కాక పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి మంగళవారం మహిళా పోలీస్ వచ్చి ఆ వారం రోజుల్లో అబ్జర్వేషన్లో చెప్తారా, ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఎక్స్పెక్టెడ్ ఉన్నా అది చెప్పడం జరుగుతుంది. దీని తప్ప చర్య తీసుకుంటుంది. కరెంటు గురుస్వామి మరియు ఆనంద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మదనపల్లి నుండి మహాపాదయాత్ర సుమారు 50 మంది భక్తులతో దిగ్విజయంగా 7వ రోజు కొనసాగుతోంది. భక్తులు భజనలు చేసుకుంటూ ఉత్సాహంగా వెళ్తున్నారు. ఈ యాత్రలో సత్యసాయి జిల్లా ఆమడగూరు గ్రామ నివాసి అయిన ఆంజనేయులు గురుస్వామి పాదయాత్రగా 3వసారి వెళ్తున్నాడు. ఇక ఆమడగూరు మండలం నుండి మొట్టమొదటిసారి 3వసారి పాదయాత్ర వెళ్తున్న భక్తుడు ఆంజనేయులు కావడం గమనార్హం. అయ్యప్ప భక్తులందరికీ కృతజ్ఞతలు. వీరి యాత్ర దిగ్విజయంగా జరగాలని, అయ్యప్ప ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు. అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవ్వరేమన్నారు స్వామి, నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి. స్వామియే శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. నల్లని బట్టతో నిమాల వేసుకొని మండల దినమున కఠిన దీక్షతో మండల దినం స్వామి గురుస్వామి ముందరికి రండి. అయ్యప్ప మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కొండెట్టి మల్లయ్య గారు విచ్చేసి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ 2024లో విజయం సాధించాలని కార్యకర్తలను కోరారు. ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నూతన వర్గం డిసెంబర్ 26 నుండి జనవరి 10వ తేదీ వరకు నియామకాలు నియమించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు సుంకరబోయిన నరసింహ యాదవ్, మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్, రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో జననేతకు జననీ రాజనం 50వ జన్మదినం సందర్భంగా కూడేరులో అంగరంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ అశ్విని, హరీష్, బైరెడ్డి, రామచంద్రారెడ్డి, నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, సొసైటీ ప్రెసిడెంట్లకు, డైరెక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు.
ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క 50వ జన్మదిన దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు కూడా మా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనము జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమంతో ముందుకెళ్తున్నాడో, ఏ పథకాలను అయితే ముందుకు తీసుకెళ్తున్నాడో ఆ యొక్క పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా, ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరుతుందా లేదా అనేటటువంటి విషయాలను ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మనం అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎవరికైతే ఈ పథకాల్లో లబ్ధి పొందలేదో వాళ్ళకు కూడా కులమో మతమో పార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడానికి మనం అందరూ కూడా ముందంజలో ఉన్నాం. కాబట్టి రాబోయే దినాల్లో ఏ ముఖ్యమంత్రి మనకు సాయం చేశారో ఆయనకే మరలా కూడా పట్టం కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక సైనికుడుగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఉరవకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా ఉరవకొండ నియోజకవర్గ ప్రజల తరఫున మన అందరి ప్రజానాయకుడైనటువంటి మన పేదల పెన్నిటి, అదేవిధంగా తండ్రికి తగ్గటువంటి పాలన అందిస్తున్నటువంటి మన జగనన్నకు 50వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు కూడేరు మండలం నుంచి తెలియజేస్తున్నాము. నిజంగా ఎవరు కూడా జగనన్న చూస్తే 50 ఏళ్ళు ఉన్నట్టు ఎవరు కూడా కనపడ్డు, ఏదో 35-40 ఏళ్ళు ఉన్నట్టున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి పాలన ఇంకా 30 సంవత్సరాలు కూడా జగనన్న ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి పేద ప్రజలందరికీ కూడా ఇదే విధంగా అండగా ఉంటూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకు పుణ్యాన ఇంటికి ఒక 40,000 రూపాయలు బహుమతిగా ఇచ్చినాడు. నాకు 2 దూర్లు కిడ్నీలు ప్రేయాలంటే ఆరోగ్యశ్రీ కింద పడింది. మళ్ళీ నిన్న కొడుకు చనిపోయింటే 10,000 రూపాయలు ఇచ్చినాడు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాడు. మన అనంతయ్య గారికి కిడ్నీల సమస్యలు ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం చేశారు. ఆయనకి ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి 1,80,000 రూపాయలు మన స్థానిక నాయకులు కూడా అరుణారెడ్డి మరియు కృష్ణప్ప గారు కూడా వాళ్ళకి మన ఎంపీటీసీ వెంకటలక్ష్మమ్మ గారు దగ్గర ఉండి మన విశ్వాన్న గారి సహాయంతో చేశారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక సుస్వాగతం. మన ప్రణయ్ కుమార్ రెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే చిలుముల మధన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను అందజేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. క్రైస్తవ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి. శ్రీ 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 ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రతి మంగళ శుక్రవారం ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.